నేను పనిచేసిందంతా కూడా నక్సల్స్ ఏరియాలో. ఓకే. అంటే ఎటు సైడ్ అన్న, ఏ ప్రాంతం అది? నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతంలో నేను ఆంధ్రజ్యోతి రిపోర్టర్ పనిచేస్తున్నప్పుడు మా సొంతూరు ఏమో కేశపల్లి, జక్కడపల్లి మండలంలోని కేశపల్లి ఊరు. నేను పుట్టిన ఊరు కేశపల్లిలో నక్సల్స్, నేను చుట్టుపక్కల నేను పనిచేసే ఏరియా అంతా నక్సల్స్. అప్పట్లో నక్సల్స్ ఏరియాలో పనిచేయడం అంటే ప్రతి క్షణం ప్రాణాపాయమే. నక్సలైట్లేమో పోలీస్ ఇన్ఫర్మర్ని ముద్రిస్తుంటారు, పోలీసులేమో నక్సలైట్ ఇన్ఫర్మర్ని ముద్రిస్తారు పరిస్థితులు. అప్పుడు ఆ క్షణంలో జర్నలిస్ట్గా పనిచేసిన క్షణాలను గుర్తు చేసుకుంటే అసలు నమ్మలేని నిజాలు అనిపిస్తుంది రాజేష్. అంటే ఇప్పుడు అంటే మీరు గతంలో ఏమన్నా అంటే నక్సల్స్తో స్నేహపూర్వక సంబంధాలు కానీ ఇంకా వేరే విధమైన వాళ్ళతో గొడవలు కానీ లేదా ఫ్రెండ్షిప్ కానీ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయన్నా మీకు డైరెక్ట్? అంటే ఇప్పుడు నక్సల్స్ వార్తలు ఎక్కువ రాసేవాళ్ళం కాబట్టి పోలీసులు ఏం చేసేవాళ్ళు, వీడికి నక్సలైట్లతో సంబంధం లేదు కాబట్టి అంటే ముద్రేసేవాళ్ళు. అంటే కొన్ని మీకు సంబంధించిన కొన్ని ఆర్టికల్స్ నేను చదివా కదా, దాంట్లో మీరు ఈ నక్సల్స్తో ఎంతో సత్సంబంధాలు మెయింటైన్ చేసే తప్ప అలాంటి నాలెడ్జ్ రాదు. సో మీ రాతల్లో అది కనిపించింది. సో అది ఫ్రెండ్షిప్ ఏంటి, ఎట్లా అనిపిస్తుంది అనేది నా క్వశ్చన్. అంటే నేను ఒక్క మాటలు చెప్పాలనుకుంటే, నేను జర్నలిస్ట్ కాకపోతే 100% నక్సలైట్ అవుతుంటేనేమో. ఎందుకంటే నేను చాలా నక్సలైట్ ఇంటర్వ్యూ చేశాను. ఉత్తర తెలంగాణ కార్యదర్శి, పీపుల్స్ వార్ ఉత్తర తెలంగాణ కార్యదర్శి ఆజాద్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఆజాద్ అప్పట్లో అతని తర్వాత ఎన్కౌంటర్లో చనిపోయాడు. అవునవును. కేంద్ర కమిటీ ఆజాద్ కాదు, ఇతను ఉత్తర తెలంగాణ కమిటీ ఆర్గనైజర్. నక్సలైట్లతో నేను ప్రతిదీ కూడా ఈ నక్సల్స్ సాహిత్యం కూడా ఎక్కువ చదివేవాడిని. ఇవే కాదు, అసలు నక్సలైట్లు అంటే ఏంటి, నక్సలైట్ల ఉద్దేశం ఏంటి, నక్సలైట్ల లక్ష్యం ఏంటి, అసలు నక్సలైట్లు అన్ని వదిలేసి ఎందుకు ఈ మామూలు జనం కోసం కష్టపడతారు, పోరాటాలు చేస్తారనే ఉద్దేశంతో నేను 1987లో